ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఆ టార్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడే ఉంటాయి అనమాట. బ్యాగులు గీగులు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. ఇంత బాగా పడుకున్నారు ఇద్దరు. బేసిక్ ఏంటంటే మా వాళ్ళకి లంచ్ స్కూల్లోనే ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ లంచ్. కాకపోతే ఎగ్జామ్స్ టైంలో మాత్రం హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేయమని చెప్తాను. అండ్ టేస్ట్ చేపిస్తాను, లేకపోతే బాగాలేకపోతే వీళ్ళు తినరు. ఓకేనా? మీకోసం స్పెషల్ ఒక రెసిపీ. ఈరోజు నేను పొద్దున్నే 6:30కి నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరి పిల్లలకి ఎగ్జామ్స్ టైం, కోర్స్ మా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ టైం. సో ఈ ఎగ్జామ్స్ టైంలో మా ఇంట్లో రచ్చరంబోలా ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్స్ టైంలో మా పిల్లలకి నేను ఏమేమి తినిపిస్తాను, ఎలా ఉంచుతాను, సో వాళ్ళు హైడ్రేటెడ్గా అండ్ కొంచెం మెదడు పనిచేసేలా ఉండడానికి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో కవర్ చేయబోతున్నాను అనమాట. వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాను. ఇదిగోండి, ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఆ టార్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడే ఉంటాయి అనమాట. బ్యాగులు గీగులు. నైట్ తిన్న కిండర్ జాయ్ విత్ వ్రాప్స్ ఇలాగే ఉంటాయి. అండ్ ఇదిగోండి, దాని మూత కూడా ఇక్కడే ఉంటుంది. సాక్సులు కూడా సోఫాల్లో ఇలా ఏలాడుతూ ఉంటాయి. తాగిన బాటిల్స్ కూడా సోఫాల్లోనే ఉంటాయి. ఇవన్నీ తీసి మనం ఫస్ట్ మార్నింగ్ సర్దుకోవాలన్నమాట. అండ్ ఇదిగోండి, ఇంకో పేర్ ఆఫ్ సాక్స్, ఇదొకరిది. అండ్ మా బెడ్రూమ్లో కిడ్స్కి ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ హాల్లో పెట్టేసి ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నీ పెట్టేసి లోపలికి వెళ్ళి పడుకోవాలన్నమాట. అండ్ మా వాళ్ళు ఇంకా ఒక 100 సార్లు లేపితే తప్ప లేసే బాప కాదు. ఓ మీకు అనిపించట్లేదు కదా, మీకోసం లైట్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇంత బాగా పడుకున్నారు ఇద్దరు. మావాడు అమావాస్యకు పౌర్ణమికు పైన పడుకుంటాడు. అమ్మలకి అయితే పైన పడుకునే క్యాండిడేట్ కూడా కాదు. అండ్ అబ్బాయిల రూమ్స్ ఫస్ట్ వీళ్ళని లేపే ముందు రూమ్ చూపిస్తాను. ఇదిగోండి, కొత్త కొన్న బట్టలు, లోపల వార్డ్రోబ్లో నుంచి తీసిన బట్టలు కూడా ఇలా పడేశారు మా వాళ్ళు. దీనికైతే ఇది ఇరగొట్టేశారు. ఇద్దరు బ్యాడ్మింటన్ ర్యాకెట్లు ఇలాగే ఉన్నాయి. నైట్ బాత్రూంలో ఇప్పినవి ఇక్కడ పడేశారనమాట. కాకపోతే ఇప్పిన బట్టలు వేయడానికి ఇది ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు నీట్గా ఎంటీగా ఉంటుంది. కానీ అదిగోండి, ఆ పక్కన ఎలా పడేసి ఉంటాయి అనమాట బట్టలు. దిస్ ఈజ్ బాయ్స్ రూమ్ రొటీన్. అండ్ అది ఎగ్జామ్ ఉంది తెలుసు కదా, ఇంకో ఇయర్ రాస్తాడట ఎగ్జామ్. ఓకే, అయితే ఈ 1 ఇయర్ అంతా కూడా నువ్వు కింద వాచ్మెన్ లేడంట, మనకి ఇద్దరు తక్కువ ఉన్నారట. అంకుల్ గుడ్ మార్నింగ్. లేవాలి. మీ బస్ అంకుల్ ఫోన్ చేశాడు. అసలు నిన్ననే వీళ్ళ బస్ అంకుల్తో ఒక ఏంటి సమరసింహారెడ్డి రేంజ్లో తొడగొట్టలా ఛాలెంజెస్ వచ్చాం. నీకంటే 2 నిమిషాల ముందు వస్తాం, ఎందుకు వెళ్ళిపోతున్నాను అనేసి. కమాన్ సమరసింహారెడ్డి దా. ఎగ్జామ్స్ ఇష్టం లేదా, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదా? ఇద్దరు వాచ్మెన్లు కావాలంటే ఒకరు కూడా కాదు కింద, తెలుసుగా. లే ఇంకా. సో వీళ్ళు ఇలా మామూలుగా మాట్లాడకపోతే నా దగ్గర ఇంకో ఆయుధం ఉందన్నమాట. ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇలా చేస్తే బాగుందా చల్లగా? అబ్బా, వాటర్ బాటిల్ కూడా లేవలేదనుకో, బకెటే ఇంకా బయట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో వీళ్ళు రెడీ అయిపోయే లోపు మనం లోపల కార్యక్రమాలు చూద్దాము. బేసిక్ ఏంటంటే మా వాళ్ళకి లంచ్ స్కూల్లోనే ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ లంచ్. కాకపోతే ఎగ్జామ్స్ టైంలో మాత్రం నేను కొంచెం అక్కడ తిన్నా కూడా హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేయమని చెప్తాను. కొంచెం హెల్దీ వర్జన్స్ తింటే కడుపులో ఏమీ అవ్వకుండా బాగుంటుంది. అండ్ వాళ్ళకి టైం లేకపోయినా అక్కడెక్కడికో లంచ్ రూమ్ దాకా వెళ్ళి తినేసి వచ్చే టైం లేకపోయినా అట్లీస్ట్ కూర్చొని ఇంకొంచెం చదువుకునే టైం లేదా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం ఉంటుందని చెప్పేసి. అండ్ ఆ టైంలో బట్ వాళ్ళకి ఇష్టమైనది చేయాలి, బట్ హెల్దీ వర్షన్ కూడా ఉండాలని చెప్పేసి నేను కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి కొన్ని వంటలు నేర్చుకున్నాను అనమాట. కాకపోతే రోజు వండను, ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మాత్రమే. వావ్, మా వాహుల్ మేకర్ చూడండి ఎంత అందంగా ఉందో. అంటే దీన్ని మా వాడు ఉంటాడు మొన్న
బట్ కడిగి ఉండడు అన్నమాట. శ్రేయాస్, గుడ్ బాయ్ శ్రేయాస్. వాట్ ఈస్ దిస్? మనం వేసుకున్న చాక్లెట్ అంతా అట్లుంటది మనతో. ఇది లేపని కూడా అసలే నాకు కనీసం. ఈ మెకానిజంని ఓ అట్లా అంత కష్టపడాలి దాన్ని. బా లోపల చూడండి ఎంత దద్దంగా చేసాడో. ఏంద్రా ఇదంతా నీ వేఫుల్ అంతా ఇక్కడే ఉంది. చీ 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 చీ. అంటే నేను ఏమైనా చేయాలంటే ఇలా అనమాట, పునాది నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే నాకు ఏం చేయడం ఇష్టం ఉండదు ఇంట్లో. దీని కింద కూడా కడుగు, బై మిస్టేక్ మర్చిపోకు. ఈ కింద కడిగితే అది ఉంటుందా పోద్దా? అంత ఇంటెలిజెంట్ మావాడు. పొరపాటున గిఫ్ట్ ఇచ్చాను ఇది బర్త్డేకి నేను. ఇంకా జీవితంలో ఎప్పుడు ఇది ఇవ్వద్దని అర్థమైంది నాకు. అసలు దీన్ని కడగడం ఎట్లా కూడా తెలియదు నాకు బేసిక్గా. ఓ మై గాడ్, ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి కూడా రావట్లేదు. సో అలాంటి కార్యక్రమాలు తర్వాత చూద్దాం, ఈ వంట కూడా అయిపోయిన తర్వాత. అండ్ హెల్దీ వర్షన్ బర్గర్ కాబట్టి ఫస్ట్ నేను చనా వేస్తున్నాను అండి. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ నేను విత్ పొట్టే వేస్తున్నాను, పొట్టు తీసే అవసరం లేదు, అంటే పొట్టులో ఫైబర్ ఉంటుందట. అండ్ దీంట్లో నేను మల్టీ మిల్లెట్ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా. అంటే సపోజ్ మనం 2 స్పూన్స్ చనా వేస్తే దాంట్లో 1 స్పూన్ మల్టీ మిల్లెట్ పౌడర్ అండ్ ఒక 1 స్పూన్ గోధుమ పిండి లేకపోతే సరిగ్గా రాదు కాబట్టి ఇదిగోండి 3 కలిపేసుకున్నా. అండ్ దీంట్లో నేను కొంచెం హెల్దీ కోసం మీకు కావాలంటే పాలకూర అట్లాంటివి వేసుకోవచ్చు, నేను మాత్రం బ్రోకలీ వేస్తున్నా. అందులో కొద్దిగా జస్ట్ 2 drops ఆఫ్ లెమన్. ఈ వర్జన్ అన్నిటికీ కొద్దిగా సరిపడా వాటర్. ఇందులో గుడ్డేస్తారు ఎవరన్నా? ఇది వాఫుల్ కాదు నాన్న, వాఫుల్ లాంటిది. ఓ దీంట్లో ఉప్పేయడం మర్చిపోయా, జస్ట్ మిస్. దీంట్లో సరిపడా ఉప్పు. వాఫల్ బ్యాటర్. నీకు వచ్చారా? బ్యాటర్ ఇదిగోండి రెడీ అయింది. సో ఇప్పుడు వాఫల్ ట్రై చేద్దాం. ట్రై చేయడానికి we will apply olive oil. And now I am going to pour this. ఇది నేను కూడా ఫస్ట్ టైమే, ఇట్స్ అ ట్రయల్. సో రోజు నేను ట్రయల్ చేస్తున్నాను అనమాట. హాయ్ బ్రో. వావ్. సో నేను ఎప్పుడో కొత్త వంటలు ట్రై చేసినా ఫస్ట్ మాత్రం నేను ట్రై చేసి వీళ్ళిద్దరికి నేర్పిస్తాను. తర్వాత నుంచి నేను కూర్చుంటాను, వీళ్ళు వండి పెడతారు, నేను తింటాను. ఇప్పుడు ఎందుకు నేర్పిస్తున్నాను అంటే ఎగ్జామ్స్ వంక పెట్టుకొని నేను చేసి ఫస్ట్ వీళ్ళకి నేర్పించేస్తే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా పాపం ఏం పని చేయాలో అర్థం కాదు వీళ్ళిద్దరికి. అప్పుడు నాకు వండి పెడితే నేను తిందామని. నువ్వే వండి పెడతావు, ఎందుకంటే నేను ఎలా లవంగా తీసుకోవాలో నాకు తెలుసు. కిండర్ జాయ్ చేస్తాడు. చేస్తావా? చేస్తాడు అదన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే, ఇది అయిపోయే లోపు నేను వీళ్ళకి ఒక డెజర్ట్, హెల్దీ డెజర్ట్ తయారు చేస్తాను అనమాట. అండ్ గ్రీక్ యోగర్ట్, సహారా డెజర్ట్ కాదు, మనం దుబాయ్ వెళ్దాం అనుకున్నాం కదా, దుబాయ్ డెజర్ట్. దిస్ ఈజ్ గ్రీక్ యోగర్ట్, న్యాచురల్ అనమాట, వితౌట్ ఫ్లేవరింగ్. సో ఈ గ్రీక్ యోగర్ట్ని మామూలుగా అలా యోగర్ట్ తినండి అని పెడితే మా వాళ్ళు తినరు కాబట్టి దీంట్లోని కొంచెం మ్యాజిక్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు వెళ్ళి మిగతా బ్యాగులు అవన్నీ సర్దుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్.
అసలే మీ టీచర్ రోజు కంప్లైంట్ ఇస్తుంది రోజు బుక్స్ తేవట్లేడట మావాడు. రోజు తీసుకెళ్తలేవట నువ్వు బుక్స్. టీచర్ ఏమో బతలాడుతుంది. ఇంతకుముందేమో మేము భయపడే వాళ్ళం టీచర్లకి. టీచర్ అటు వస్తుందంటే ఇటు వాడిపోయేటోళ్ళం. ఇప్పుడు టీచర్లు భయపడుతున్నారు వెరైటీగా. టీచర్లు ప్లీజ్ అండి మీ అబ్బాయికి ప్లీజ్ చెప్పండి అని అంటున్నారు. ఏదైనా మా పిల్లలు అదృష్టవంతులు మాకంటే. మాకైతే పనిష్మెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళండి. ఎవరైతే ఆన్సర్ చెప్పలేదో చెప్పిన వాళ్ళతో కొట్టించేవాళ్ళు చెంపదెబ్బ. $1లోనా? డాలర్ లోపల పైసలు ఏమి ఉండదు అన్న. డాలర్ని ఎక్స్చేంజ్ చేస్తే 82 రూపీస్ వస్తుంది. ఎస్ చూసావా బా నాకు ఎంత కోరికను. కాకపోతే నేను కష్టపడి కష్టపడి ఉతికించిన డ్రెస్. అండ్ ఈ గ్రీక్ యోగర్ట్ ఏదైతే వేసానో ఇందులో మకానాస్. ఎస్ 10 వా వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్. కాన్ బనేగా కరోడ్పతి నేనే తీసుకోపోతాయి. మకానా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎస్పెషలీ ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో మన బ్రెయిన్ కొంచెం బాగా పనిచేయాలనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ ప్రోటీన్ ఎక్కువ ఉండేదే ఈ మకానా అనమాట అండ్ యోగర్ట్. ఇప్పుడు దీంట్లో మీకు ఈజీగా 40 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. 20 grams గ్రీక్ యోగర్ట్లో అండ్ మకానాలో. అండ్ ఇది కరెక్ట్ ఆన్సర్. వావ్. అండ్ ఇది వెరీ టేస్టీ ఆల్సో, హెల్దీ ఆల్సో. మామూలుగా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఏమన్నా ఉంటే ఆ స్వీట్ క్రేవింగ్స్ దీంతో పోతాయి. అండ్ ఇందులో కొద్దిగా ఫ్లేవరింగ్ కోసం హనీ. హాయ్ హనీ. హాయ్. వావ్ సో యమ్. గుడ్ నైస్ వెరీ నైస్. సో దిస్ ఇస్ అ డెజర్ట్ అనమాట. హెల్దీ వర్జన్ ఆఫ్ డెజర్ట్. మాట్లాడుకొని ఇంకో బయట కూడా ఇవ్వాలి. స్కూల్లో ఫ్రెండ్స్ అడిగితే మొత్తం పెట్టేసేనా నువ్వేం తినకు. ఓకే. యాక్చువల్లీ ఇలాంటి హెల్దీ కనిపించగానే అందులో స్కూల్ ఫ్రెండ్స్ నాకు అంటారు. అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా పెడతాను అనమాట. ఎక్కడ దాకా వచ్చిందిరా మన వాఫులు? సో 15 minutes ఆగి ఓపెన్ చేసి చూస్తే ద వాఫుల్ ఈజ్ సూపర్ క్రియేటివ్ అనమాట. ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో. అందుకే అంటారు ఇన్స్టాగ్రామ్ చూసి వంటలు చేయకూడదు, వాఫుల్ రావని. నేను ఏదో హెల్దీ వాఫుల్ చేద్దామని. అందులోనూ ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయో తెలుసా అండి? మార్నింగ్ టైంలో మనం అర్జెంటుగా ఉంటాం కదా, టైం లేకుండా. అలాంటప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను 10 నిమిషాల్లో బస్ రాబోతుంది కాబట్టి ఇంకో 10 నిమిషాల్లో ఏ వంట చేయాలి ఇప్పుడు వీళ్ళకి పెట్టడానికి అనేది రెడీ చేసుకుంటున్నా. ఇంకా సింపుల్గా ఈజీగా చలో అన్నిటికంటే ఈజీ అయింది చేసి పంపిస్తే వాళ్ళు మీకు. ఈజీ మ్యాగీ జంక్ కదా, నో జంక్ డేస్ కదా ఇవి. సో బేసిక్గా ఎగ్జామ్ డేస్ అంటే నో జంక్ డేస్ అనమాట. ఆహా. కెన్ యూ గెట్ ద బ్రెడ్ ప్లీజ్? ఈజీగా అయిపోయే వంట, అట్ ద సేమ్ టైం కొంచెం కిడ్స్ తీసుకునే ప్రోటీనే అన్నమాట ఇది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను నేను. అండ్ ఇందులో ఈ బ్రెడ్ స్లైసెస్ ఇలా 1 inch గ్యాప్ ఇచ్చి పెట్టాలట. ఆహా. ఇప్పుడు ఈ ఎగ్ని ఏంటంటే ఈ మధ్యలో పోయాలన్నమాట. ఈ ఎగ్ అంతా చెద్దార్ చీజ్. ఓకే, చీజ్ని కొంచెం బ్యాలెన్స్ చేద్దాం ఇట్లా. హెల్త్
హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకైతే ఇంకా మంచిది. మనకంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుందేమో కానీ కిడ్స్ క్యాన్ ఈట్ దిస్ చీజ్ అనమాట. కొంచెం ఆరిగానో, ఇందులోనే కొద్దిగా బ్రెడ్ రోల్. చీకట్లో కరెంట్ పైన సరే, టైం లేకపోయినా సరే 5 నిమిషాల్లో ప్లస్ హెల్దీ అనమాట. లోపల చీజ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ అండ్ నెయ్యి అన్నీ వాళ్ళకి ఇష్టమే ఉంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. సో అదనమాట. అండ్ టేస్ట్ చేపిస్తాను, లేకపోతే బాగాలేకపోతే వీళ్ళు తినరు. ఓకేనా? మీకోసం స్పెషల్ ఒక రెసిపీ. కొరకాల అంకుల్, బాగుందా? 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 ఓ మై గాడ్. సో ఇదేనా మీకు? ఓ వావ్, థ్యాంక్ యూ. బై ద వే ఆర్డర్ పెట్టినవి కూడా వచ్చేస్తున్నాయి. ఎస్, ఇవి ఏంటి అంటే నెక్స్ట్ వీళ్ళకి ఈవినింగ్ ప్రిపరేషన్స్కి కానీ నైట్ ప్రిపరేషన్స్కి కానీ. అండ్ అలాగే ఇంకొకటి మర్చిపోయాను నేను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అంటే ప్రీ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళకి మెమొరీ పవర్ పెరగడానికి కానీ, పిల్లలకి అండ్ నిద్ర రాకుండా ఉండడానికి కానీ, యాక్టివ్గా ఉండడానికి కానీ మార్నింగ్ ఇవ్వాల్సిన ఫస్ట్ ఫుడ్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఫ్రిడ్జ్లో ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఈజీగా మార్నింగే లేవడానికి. 2 వాల్నట్స్ అండ్ 5 బాదామ్స్. 1 2 3 4 5. ఓకే. సో ఇవేంటంటే మా వాళ్ళని తిను అని అంటే తినరు కాబట్టి పొద్దున్నే నేను ఏం చేస్తానంటే ఇవి ఇలా తీసుకొని అలా జోబులో పెట్టేస్తాను. హ్యాపీ బర్త్డే. సో బస్లో వెళ్ళేటప్పుడు వీటిని తిని ఓకే నాకు ప్రూఫ్ చూపించాలి. అంటే నేను అడుగుతాను ఆయమ్మని తిన్నడా పడేసాడా అని. అదనమాట. ఎందుకంటే ఇది చాక్లెట్ అయితే తినేసేవాళ్ళు, కానీ ఇవి డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఆ జోబ్లో అవి సాయంత్రం చూస్తే ఆ జోబ్లో అలాగే ఉన్నాయి చాలాసార్లు అనమాట. ఇది మీకు కూడా జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని మాత్రం జోబ్లల్లో, లేకపోతే బ్యాగ్లో, మూలల్లో, లేకపోతే స్కూల్లో ఫ్రెండ్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో మొత్తానికి టిఫిన్స్ అయితే రెడీగా ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ ప్రోటీనియస్ అండ్ దిస్ ఇస్ ఫర్ యువర్ స్నాక్. ఇంకా లంచ్ స్కూల్లో కూడా ఉంటుంది, హ్యాపీగా తినేసేసుకోండి. కలిసి తింటారు కదా మీ ఇద్దరు. ఓకే, బ్యాగ్లో పెట్టేసుకుందాము. బ్యాగ్లో పెట్టేసుకోరా. యా, ఎగ్జామ్స్ బాగా రాయాలని దేవుడికి అందంగా మొక్కుకోండి అమ్మ. బాగా రాయాలని, ఎగ్జామ్స్ బాగా రాయాలని. అబ్బా, కమాన్, ప్రే టు గాడ్. వచ్చే జన్మలో కూడా ఇలాంటి అమ్మే రావాలి నాకు. ఇలా బాగా ఎగ్జామ్స్ రాయించాలి. ఎందుకంటే అలా చూస్తున్నావే, మొక్కు అట్లా మంచిగా. అది నాకు గర్ల్ ఫ్రెండ్ ఓహో, లోపల చెప్పుకోవాలి కదా. మా వాడికి మంచి గర్ల్ ఫ్రెండ్, నాలాంటి అందమైన తెలివైన అమ్మాయి రావాలి. ఓకేనా? అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎగ్జామ్స్ బాగా రాస్తే వస్తుంది. అమ్మయ్య, వీళ్ళు వెళ్ళిపోయితే ఆ ప్రశాంతత, ఆ ఆనందం ఉంటుంది చూడండి. సాయంత్రం 4:30 దాకా వీళ్ళు రారు అనే ఒక ప్రశాంతత, అది నా భూతో నా భవిష్యత్. అంత అందంగా, అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకి కొంచెం రెస్టింగ్ టైము. అండ్ మా వాళ్ళకు 4:30కి ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో మళ్ళీ నాకు 4 o'clock వీళ్ళ కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మామూలుగా మా మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీయే చూసుకుంటారు, మమ్మీ లేనప్పుడు నేను చూసుకుంటాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు కనుక నేను చూసుకుంటాను. మిగతా టైంలో పెద్దగా ఏం పట్టించుకోకపోయినా ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఐల్ బీ ష్యూర్ దట్ హైడ్రేటెడ్గా ఉండాలి అండ్ కొంచెం హెల్దీ తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి చదువుకోవాలి అనేది మాత్రం కొంచెం పర్టికులర్గా ఉంటాను. ఎందుకంటే ఇది మెయిన్ టైం కాబట్టి. ఇప్పుడు హెల్త్ అప్సెట్ అయిందనుకోండి మళ్ళీ తిరిగి రాలేము. అండ్ ఈవినింగ్ ఫ్రెష్ డ్రింక్ కోసం అండ్ సమ్మర్లో ఎస్పెషల్లీ అందరూ ఇవ్వాల్సిన డ్రింక్, పిల్లలకి అయినా మొత్తం ఫ్యామిలీకి అయినా, ఇదిగోండి గోంద్ కటీరా డ్రింక్ అనమాట. ఇది జెల్లీస్ లాగా, ఇదిగోండి ఇలా జెల్లీస్ లాగా ఉంటుంది. ఈ జెల్లీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన బాడీని కూల్ చేయడానికి కానీ, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, పైల్స్ ఉన్న వాళ్ళకి అన్నీ తగ్గించేస్తుంది. ఎండాకాలంలో ఒక సమ్మర్ కూలెంట్గా పనిచేస్తుంది.
అంటే మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ మన కాన్స్టిపేషన్ ఉంటే దీంట్లో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుందన్నమాట. సో మన కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. మంచిగా వాష్రూమ్కి కూడా నీట్గా వెళ్తారు. నేను ఈ టైంకి ఎందుకు ఇస్తానంటే ఈవినింగ్కి వాష్రూమ్కి వెళ్ళడానికి, అంటే మార్నింగే 6-6:30 కల్లా లేసి 7 కల్లా వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ ఈజీ డైజెషన్ ఉంటే డే అంతా వాళ్ళకి హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ టైంకి ఇచ్చేస్తాను. సో దట్ మార్నింగ్ డైజెషన్ టైంకి 12 hours టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనేసి. అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది ప్యాకెట్. ఇది గోంద్ కట్టిరా అంటారట దీన్ని. నాకు ఇంతకుముందు తెలీదు, రీసెంట్గానే తెలుసుకున్నాను. నేను కూడా తెలుసుకున్నప్పటి నుంచి ఎవ్రీ డే మేము ఇది తాగుతున్నాము. ఇలా ఉంటాయన్నమాట. దీన్ని జస్ట్ ఈ 3-4 పీసెస్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి ఒక 5 hours నానబెట్టేయాలన్నమాట. నానబెట్టిన తర్వాత మీకు ఇలాంటి జెల్లీ అవుతుంది. ఇదిగోండి, నేను జస్ట్ ఒక 5-6 పీసెస్ వేస్తేనే మా ఫ్యామిలీ అంతా సరిపోయే జెల్లీ అయింది దీంట్లో. అండ్ అంతేకాకుండా దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ నేను ఇది కొన్ని కన్ఫ్యూజ్ అయ్యా. ఇదిగోండి, ఇది గోంద్ ఫర్ లడ్డు అని ఉంది కదా, ఇది కూడా గోందే, కాకపోతే ఇది లడ్డూకి జెల్లీలా పనిచేస్తుంది. ఇది ఏమో డార్క్ కలర్లో ఉంటుంది, ఇదేమో కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. సో ఇది లడ్డూదా లేకపోతే ఇలా జెల్లీదా అనేది మీరు చూసుకోవాలి. ఇవైతే మనకి ఇది కూడా సేమ్ పని చేస్తుంది. అయితే ఇది వింటర్లో వాడతారనమాట బాడీని హీట్ చేయడానికి, అండ్ ఇది సమ్మర్లో వాడతారు బాడీని కూల్ చేయడానికి. ఇది లడ్డూలకి దానికి మంచిగా స్టిక్కీనెస్ రావడానికి యూజ్ అవుతుంది. బట్ మనకి ఈ కాలంలో కావాల్సింది గోంద్ ఖటీరా. సో దీంతో నేను ఇప్పుడు ఒక కూలెంట్ తయారు చేస్తున్నాను సింపుల్గా ఈజీగా, అది మీకు చూపిస్తాను. జెల్లీ వేసేస్తున్నా ఇందులో అండ్ ఇందులో. అండ్ ఫ్లేవరింగ్ కోసం నేను ఆంపన్నా స్క్విజ్ తెప్పించాను. మీరు మ్యాంగో స్క్విజ్ ఇట్లాంటివి ఏమైనా వాడచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా మాకు వద్దు అని అనుకుంటే, కిడ్స్ కాబట్టి ఇది నాకు కంపల్సరీ, టేస్ట్ లేకపోతే తాగరనేసి. లేదనుకుంటే మీరు పుదీనాని స్మాష్ చేసి మిక్సీలో వేసేసి అది కూడా దీంట్లో కలపచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం పుదీనా మిక్స్ చేస్తున్నాను నేను. ఇందులో చల్లని వాటర్, ఓకే, మీరు కావాలంటే ఐస్ కూడా మిక్స్ చేయొచ్చు. అండ్ నేను చేసిన జెల్లీ చూసారా, ఇందులో నీట్గా డైల్యూట్ అయిపోయింది వాటర్లో. సో ఇది పెద్ద జెల్లీ తింటున్నట్టు కూడా ఏమనిపించదు మనకి. అండ్ ఇది జెల్లీ ఫామ్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు రాగానే ఇది చల్లగా జ్యూస్ ఇస్తే, అట్లీస్ట్ బయట 1 hour బస్లో ఆ ఎండలో జర్నీ చేసి వస్తారు కాబట్టి సో ఇది వాళ్ళకి కూలెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో ఇంకో ముఖ్యమైనది యాడ్ చేయడమే మర్చిపోయా. ఇదిగోండి, సోక్ చేసుకున్న చియా సీడ్స్. జస్ట్ వీళ్ళు వచ్చి ఒక 1/2 hour ముందు నేను సోక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఒక్కొక్క స్పూన్ చియా సీడ్స్ మీకు తెలుసు కదా, ఆరోగ్యానికి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో. హలో, వెల్కమ్. ఎలా ఉండే? హౌ వాస్ యువర్ డే? మై డే సూపర్ గుడ్. మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేశాను నేను. అబ్బా అయ్యా మంచి కర్రీస్ తిని. అండ్ ఫర్ బోత్ ఆఫ్ యూ రెగ్యులర్ డ్రింక్ రోజు ఇచ్చేదే. ఎస్, మా శ్రీయాన్ గడు ఫినిష్ చేస్తాడు. పేరు పెట్టాలి, పేరేం పెడదాం? గోంద్ కటీరా సమ్మర్ కూలెంట్. సో బ్యాగులు కూడా పెట్టరా? బ్యాగ్ తాగేసి పెడదాం. చియర్స్. వావ్, చియర్స్ గైస్. ఇప్పుడు నేను స్నాక్ కోసం మా పిల్లలకి ఎంతో ఇష్టమైన, చాలామందికి ఎంతో ఇష్టమైన అదే ఫ్లఫీ ఆమ్లెట్. ఫ్లఫీగా వస్తుందా రాదా నాకు తెలీదు, ట్రై అయితే చేద్దాము. ఇందులో కష్టమైన టాస్క్ ఏంటంటే ఎల్లో వేయొద్దట. నా కొడుకు మరీ చెప్పాడు, ఎల్లో వేయొద్దు మమ్మీ, ఎల్లో ఇలా తీసుకొని, ఆహా కమాన్, ఎల్లోని మాత్రం సపరేట్ చేయాలి ఇప్పుడు నేను. కమాన్ యూ, అమ్మయ్యా. సో ఇలా 3 egg whites ఒక దాంట్లో వేసుకుంటున్నాం. అది నవ్వు, భయపడారు ఏమేం జరుగుతుందో మా ఇంట్లో అని. ఇట్స్ నవ్వు.
మీరు వింటున్న అదంతా కూడా మా వాడి గాన ప్రతిభ అనమాట. మూర్చపోకండి చూసి. ఓకే. ఓ షట్. నౌ వీ హ్యావ్ టు ఫ్లఫ్ చేయాలి దీన్ని. సో ఇది బేసిక్గా నేను తీసుకున్న బ్లెండర్. దీన్ని వాడినంత నేను దేన్ని వాడుండను. మీరు కావాలంటే ఆయిల్ బటర్ వేసుకోవచ్చు, బట్ నేను పిల్లలకి మోస్ట్లీ నెయ్యినే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. మొత్తం రోజులో కలిపి అట్లీస్ట్ ఒక 3 స్పూన్స్ నెయ్యి వెళ్ళేలాగా చూసుకుంటాను, గుడ్ ప్రోటీన్ కాబట్టి. అండ్ ఫస్ట్ ఇలా చాలా చార్జర్ ఫిక్స్ చేశాను. చేసావా? శ్రేయస్ నన్ను సోఫాకి పుష్ చేశారు. డ్రింక్ ఆ సోఫాలో పడింది. ఏంటది? నచ్చిన డ్రింక్. నేర్చిన డ్రింక్ పడిపోయిందా? సోఫాలో పడిపోయిందా? చూడండి, డ్రింక్ తాగమంటే కావాలని సోఫాలో పడేసి. దాన్ని పుష్ చేసడం లేదు. అయితే పుష్ చేసి ఎందుకు పడేసావు నువ్వు? ఇది డ్రింక్ అనుకో, ఇది సోఫా అనుకో, ఇది శ్రేయస్ అనుకో, ఇది నేను అనుకో. నన్ను పుష్ చేశాడు, కింద పడనా? పిలువ ఆయనని, పిలు, కాల్ హిమ్. మొత్తాన్ని మా వాడు వీడియో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నాడు. మా సోఫాని ఇంత పాడు చేశాడు అనమాట. ఇప్పుడు దీని బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? వన్ బిలు మరి. సో వంటతో పాటు ఇలాంటి టాస్కులు కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఈ ఫ్లఫ్ ఉంది కదా, ఇప్పుడు ఎలా చేయాలో నాకు తెలీదు, నేర్చుకొని మీతో పాటే చేస్తున్నా. చూసుకొని నేర్చుకున్నా. ఓ షెట్, దాని మీద రావాలి కానీ దాని మీద రాలా. శ్రేయాస్, ఇది ఫ్లఫీ ఆమ్లెట్ వాళ్ళ చెల్లి. ఫ్లాట్ ఆమ్లెటా? కొంచెం ఫ్లఫ్ తగ్గిన ఆమ్లెట్. మూత కూడా పెట్టలేదు. అది బాగా డ్రర్ అన్నదాని తర్వాత వేసినప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది. అలా అన్యాయం జరిగింది నాకు. ఈ అన్యాయానికి బాధ్యులు ఎవరు? వీడియోలో చూపించినట్టు ఒరిజినల్గా రావా? ఎందుకు రాలేదంటవరా? ఓ మై గాడ్, ఇంత ఆలోచించాలని నాకు తెలియదు అన్న. ఇంతకీ అది చేసింది ఎవరు? అది 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 చెప్పరు, ఎవరు చేశాడు? ఇగో దాని బాధ్యత ఎవరిది? నువ్వే తోచావంట. ఆ డ్రింక్ తాగుతున్నప్పుడు ఎందుకు తోచావని? నువ్వు డ్రింక్ తాగట్లేదు, ఎందుకు పుష్ చేస్తావు? కామన్ సెన్స్ లేదా నీకు? సోఫాలో పెట్టాడా? మరి అక్కడ పెట్టాడు, అన్ని కళ్ళకు కనిపిస్తలేదా? మధ్యలో ఉండే సరే, మొత్తం నేను తోసింది. అరే నువ్వు అక్కడ ఉంటే నేను తోస్తే ఇక్కడ ఎట్లా పడతావురా నువ్వు? మీ ఇద్దరి వల్ల నా సోఫా చూడండి ఎలా పాడైపోయిందో. ఆ చియా సీడ్స్ నీకు ఇష్టం లేదు కాబట్టి ఆ చియా సీడ్స్ని అట్లా వదిలేసావు అనమాట, అంతేనా? నాకు సంబంధం లేదు, మీ ఇద్దరు కలిసి దాన్ని క్లీన్ చేసి నాకు చూపిస్తున్నారు. ఇప్పుడు అట్లా వెళ్ళిపోవద్దు, చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏడుపు మళ్ళీ. వాట్ ఈస్ దిస్? ఇంతకీ నా ఫ్లఫీ ఆమ్లెట్ ఎట్టుంది? గుడ్డా? పాస్ అయినానా? మరి ఫ్లఫ్ ఎందుకు రాలేదురా ఇంత కష్టపడితే? ఓకే, ఫ్లఫీ ఆమ్లెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎలా చేయాలో కామెంట్ చేయండి. శ్రేయాస్తోనే క్లీన్ చేపిస్తున్నా, నువ్వు క్లీన్ చేసే అవసరం లేదు, ఓకేనా? ఓకే. అయ్యో, కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా కారిపోయినారా మా వాడికి. కమలాసన్. అండ్ మా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు అనమాట. నేను ఇంట్లో పెద్దగా చదివించను, ఎందుకంటే ఆల్రెడీ 4:30 వరకు స్కూల్లోనే ఉంటున్నారు. 4:30 to 5:30 1 hour మాకు ఇంట్లో
కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసేది కుదురుతుంది. అండ్ 5:30 నుంచి ఆల్మోస్ట్ 8 వరకు అక్కడే ఉంటారు కాబట్టి 8 to 9 మా ఫ్యామిలీ టైం అనమాట. మంచిగా కావాల్సిన వెబ్ సిరీస్లు ఏదైనా వాళ్ళకి నచ్చిన వీడియోస్ అన్ని చూసుకొని మాట్లాడుకుంటూ నెక్స్ట్ డే పోర్షన్స్, ఎస్టర్డే ఎగ్జామ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ మేము ఇంకా ఆ టైంని గడిపేసుకుంటాము. 9 o'clock స్లీప్ టైమ్ అండ్ మార్నింగ్ 6కి మళ్ళీ వేకప్ టైం అనమాట. 6 to 6:30 ఇన్ బిట్వీన్. 6 నుంచి స్టార్ట్ చేసి 6:30కి లేస్తారు మా వాళ్ళు. అయితే ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్స్ వాళ్ళు వచ్చే ముందు డిన్నర్కి రెడీ చేసేస్తాను. సో 8 to 9 ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మా అందరికీ కూడా మేము ఎక్కువగా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తాము. సో ఆల్రెడీ బ్రౌన్ రైస్ వండి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను ఎక్కువగా అయితే కలపట్లేదు, కానీ కొన్ని చిప్స్ తీసుకొని దీని పైన యాడ్ చేస్తున్నా. సో ఈరోజు మొత్తంలో వీళ్ళు తినే జంక్ ఈ 4 చిప్స్ మాత్రమే. ఆ మాత్రం కూడా పెట్టకపోతే మరి నేనంటే కూడా కోపం వస్తుంది వీళ్ళకి, అందుకే కొంచెం ఇదొక్కటి మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తుంది అనమాట. అండ్ దీనిపైన వాళ్ళకి ఎంతో ఇష్టమైన స్లైస్ చీజెస్ అనమాట. దీన్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని దీనిపైన జస్ట్ శాంపుల్ కోసం ఇలా ఒకటి పెడుతున్నాను అనమాట. డెకరేషన్ అనమాట, ఇది ప్రెజెంటేషన్. అండ్ మా వాళ్ళ కోసం ఇప్పుడే నేను బయట చాలా కష్టపడి దొరకకపోయినా సరే యుద్ధం చేసి మరీ తెప్పించాను మ్యాంగోస్. అబ్బా ఎందుకో తెలియదు, ఈ సీజన్లో చాలా తక్కువ ఉన్నాయి కదండి మ్యాంగోస్. సో 2 మ్యాంగోసే దాదాపు 300 రూపాయలు అంట. ప్యాకింగ్ అంటే డబ్బులు ఎక్కువ పెట్టినందుకు మంచి ప్యాకింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఎస్. సో ఏం చేస్తానంటే ఒక మ్యాంగో కూడా తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టేస్తాను వీళ్ళ కోసం. సో పడుకునేటప్పుడు డిన్నర్ రొటీన్ ఏంటి అంటే ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్, పైగా ఇష్టమైన ఫ్రూట్ ఉంటే వాళ్ళకి బాగుంటుంది అనేసి. అండ్ డిన్నర్ కొంచెం మంచి డిన్నర్ పెడితే మంచి నిద్ర వస్తుంది పిల్లలు కాబట్టి. సో ఇలా మా వండుకున్న వాటితోనే కొంచెం ఏదైనా వెరైటీ. సపోజ్ ఈరోజు చికెన్ కర్రీ ఉందనుకోండి, ఆ చికెన్ కర్రీని సాయంత్రం నేను ఏం చేస్తానంటే చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తాను. అదే కర్రీని ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ రైస్ వేసేసి ఆ చికెన్ వేసేసి, లేదా పోహా వేసి ఆ చికెన్లో చికెన్ పోహా లాగా చేస్తాను. సో ఏదున్నా సరే దాంతో ఇంకేదైనా కొంచెం వెరైటీగా కిడ్స్ ఫ్రెండ్లీ, కిడ్స్ ఇష్టంగా తినేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట. లేకపోతే వాళ్ళకి అన్నము, కూరలు, అందులోనూ వెజ్ కూరలు అంటే అస్సలు పోవు. అండ్ ద డిన్నర్ ఈజ్ రెడీ. ఎస్, చూసారా? సో హౌ వాజ్ యర్ ట్యూషన్? బాగా చదువుకున్నారా? అంత సీన్ లేదా నీకు? ఆడుకొని వచ్చావు కదా? ఏమైనా క్వశ్చన్ అడగనా? యూరోప్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? థ్యాంక్ యూ నాన్న, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. ఇంకేం అడగా నేను, నాకు అర్థమైపోయింది 100కి 100 అని. వరల్డ్లో బ్యూటీ క్వీన్ ఎవరు? నువ్వు అని 20 సెకండ్లో ఆలోచించావు కదా, నువ్వు రిజెక్టెడ్. ఇదిగో నా నీకే బొంగు యూనిక్గా చెప్పావు. ఏం చెప్పావు? నవీన ఆట అనే చెప్పావు. అబ్బా ఏమన్నా కవరింగా, చెత్త కవరింగ్, అస్సలు బాలే. సో మీకోసం నేను ఈ వెరైటీ వంటకం చేశాను. దీని పేరేంటో కనుక్కోండి. చికెన్ చీజ్ పరోటా ఆమ్లెట్ చిప్స్. అంత లేదు, ఇగో దీని పేరాడేది ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవన్నీ అక్కర్లేదు, దానికో పేరు పెట్టండి అన్న. లెబనీస్. కాకపోతే ఇది నేను కంట్రీ అమ్మా కాదు, అదేముంటుంది కదా, ఏంటది? లెజానియానా, సారీ. సో లెజానియా, బట్ ఇది రైస్ లెజానియా. ఓకే, బ్రౌన్ రైస్ లెజానియానా? బ్రౌన్ రైస్ ఓకే, బ్రౌన్ రైస్ లెజానియా. తిని ఎలా ఉందో చెప్పు నాకు, మంచి వేడివేడిగా.
వావ్, ఆనియన్ ఎందుకు ఉంటుందో మా ఇండియన్ లెజానియర్ అది. ఎగ్జామ్ ఎట్లా రాసావు ఇంతకు నువ్వు? హలో అది చంద్రశేఖర్. చంద్రశేఖర్ పోయాడు. ఇప్పుడు ఎలా ఉంది? గుడ్డా, యావరేజా, బాగుందిగా? ఓకే, యావరేజ్. తినగలవు కదా నువ్వు ఇప్పుడు. ఈ బౌల్ ఫినిష్ చేయాలి. నాకు వీడితో పెద్ద ప్రాబ్లం లేదండి. నేను ఏ బౌల్ చేసేసినా పాపం బాగాలేకపోయినా ఫినిష్ చేస్తాడు. వీడితోనే ప్రాబ్లం. అందుకే రెండో బౌల్ చేయను నేను. ఫస్ట్ వీక్ టేస్ట్ చేపించి ఆడు ఓకే అంటే అప్పుడే రెండో బౌల్ చేస్తాను. ఓకే, ఇంకో బౌల్ చేసుకొని వస్తున్నా. ఇదా ఎందుకు బాగా ఎందుకు బాలే? మకానా కర్రీస్ ఇట్లాంటివి నచ్చవు మా వాడికి. ఓన్లీ ఎగ్గు చికెను అంతే. నాకేమో ఇలా ఎగ్జామ్స్ టైంలో నాన్ వెజ్ పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదు. అప్పటికి బోల్డ్ అంతా త్యాగం చేసి గుడ్డు పెడుతున్నాను. అదంతా అడుగుదామమ్మా. బాగుంది. బాగుందా? అది నా పెద్ద కొడుకు అంటే. ఐ లవ్ యూ నాన్న. కాదైతే నీకేంటో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాంటి అందమైన వీడి ఫేవరెట్ ఫ్రూట్ చూపించి, నన్ను 150 రూపీస్ అన్న ఒక ఫ్రూట్ ఇది. సో కాస్ట్లీ ఈసారి మ్యాంగోస్ ఆల్ఫాన్జో అట పైగా అది. why is it green? ఇది తినాలంటే అన్నం తినాలి, నువ్వు తెలుసుగా. Green ఎందుకు ఉంది? ఇది తినాలంటే ఈ బౌల్ నువ్వు ఫినిష్ చేయాలి నాన్న. ఇంకో బౌల్ చేసుకొని వస్తున్నా. ఓకే, సాయంత్రం కూడా నా ఫ్లఫీ ఆమ్లెట్ నచ్చలేదని ఆయన ఆమ్లెట్ వేసుకున్నాడు. నాకు అన్యాయం జరుగుతూనే ఉంది ఇంట్లో వీడు పుట్టినప్పటి నుంచి. ఆ ఒక్క పీసే, మిగతా అంతా అన్నం తిన్నాక. ఓకే, బాగుందా మ్యాంగో? బాలే. బాగాలేదా? మరి బాగుంటుంది బాగాలేదంటారా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 8 అయింది కదా. మేము ఇంకా మంచిగా టీవీ చూసి ఇలా డిన్నర్ ఎంజాయ్ చేసేసి కొంచెం మాటలు మాట్లాడుకొని కొంచెం తిట్టించుకొని ఇంకా వీళ్ళు అల్లర్లు భరించి ఇలా పడుకొని రేపు మార్నింగ్ లేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఏం జరిగిందో రేపు అదే జరుగుతుంది. సో మొత్తానికి 15 రోజుల్లో నేను కనీసం ఒక 5 కిలోలన్నా తగ్గబోతున్నాను నాకు అనే విషయం నాకు అర్థమైంది. లెట్స్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు అన్నీ అవే, పైగా సమ్మర్ మహా వేడిగా ఉంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, టేక్ కేర్ యువర్ సెల్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా క్రేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డు సబ్స్క్రైబ్. బై.